నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున దొంగల ముఠ ఏటీఎం ను ధ్వంసం చేసి నగదును దోచుకుని వెళ్లారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ను ధ్వంసం చేసే ఉద్దేశంతో ముందుగా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను దొంగలు ధ్వంసం చేశారు. అనంతరం ఏటీఎం ను పగలకొట్టి అందులో ఉన్న నగదును దోచుకు వెళ్లారు. ఉదయం విషయం తెలియడంతో సంబంధిత బ్యాంక్ అధికారులు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీం సహకారంతో వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా కేంద్రం నడిగడ్డన ఈ సంఘటన జరగటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. లేదు పని చేస్తలేవు 1 year అది మనం ఫ్రెండ్సా ఇంక ఫ్రెండ్స్ తీసుకోపోలే ఇంకా ఏమొద్దు కానీ లోపల కూడా లోపల అది ఏటీఎం అనేది లోపల సందులో నువ్వు పోయినా నేను పోయి అబ్జర్వ్ చేయాలి. సాల్ పట్టణ గేమ్ తీసుకుందండి ఆడికొచ్చి కూడా మళ్ళీ నీళ్ళు తాతారా నువ్వు తాగుతావా మధు రైతు గోసా బీజేపీ భరోసా ఆందోళనలో భాగంగా బీజేపీ నేతలు సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని మార్కెట్ యార్డులో ధాన్యం పరిశీలించారు. ఈ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు సహా ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకల సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రతి గింజ కొనే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని రామచంద్రరావు తెలిపారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసేశామని, కొంతే మిగిలి ఉందంటూ ఇప్పటికీ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. తేమ ఉన్నా తడిసిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీని పరిశీలించిన తర్వాత మెదక్ పార్లమెంట్ పరిధిలోని పాత సీఎం 10 ఏళ్లు పాలించిందని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి నియోజకవర్గంలో రైతులు ఇంత గోసపడుతుంటే రైతునని చెప్పుకొని ఫామ్ హౌస్ నడిపిస్తున్నా అని చెప్పిన చంద్రశేఖరరావు గారు ఎన్నడన్నా వచ్చి రైతు కష్టం చూసిండా అని తెలుసుకున్నందుకు
ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులం అందరం కూడా ఈ మార్కెట్కి వస్తామని 3 రోజుల కింద ప్రకటిస్తే నిన్న మధ్యాహ్నం నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మేఘాల మీద లేబర్ని బయట నుంచి తీసుకొని వచ్చి మేము వచ్చేసరికి మొత్తానికే వడ్లెత్తుదామని ప్రయత్నం చేసిరు. కలెక్టర్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం. ఇదే కృషి ఇంకో 2 రోజులు కొనసాగించి ప్రతి గింజని మార్కెట్లోంచి కొని మొగులు వైపు చూస్తున్నటువంటి రైతన్నల్ని కాపాడమని మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము కదిలినాక కనీసం అధికార యంత్రాంగం కదిలినందుకు మేము ఇవాళ వస్తామని తెలిసి పొద్దున్న నుంచో 10 లారీలు పెట్టి భారదాన్ని ఇచ్చి సంచులలో వడ్లు నింపించి కొంచెం కదలికి వచ్చినందుకు నిజంగా కూడా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి మా ప్రజాప్రతినిధులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మేము ఒకరోజు కష్టపడితేనే రైతన్నల కష్టానికి ప్రభుత్వం ముందుకొస్తే ప్రతి గింజ కొనేదాకా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలం అందరం కూడా మీతోటి ఉంటాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి ఖచ్చితంగా ప్రతి గింజ కొనిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వ్యవసాయం చేసినోడు ముఖ్యమంత్రి అయితే రైతుల గోసలు తీరుతాయి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్పుకున్నాడు, నేను రియల్ ఎస్టేట్ చేసినోడిని, నాకు యాడ జాగా కనబడ్డ భూములు ఎట్టమ్మాలని తెలుసు అని చెప్పిండు. అందుకని ఆయనకు వడ్లు కనబడతలేవు, మక్కలు కనబడతలేవు, ఆయనకు ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ కనబడుతుంది తప్ప ఇంకోటి కనబడతలేదు. ఆయన ఎప్పుడన్నా నేను రైతు బిడ్డను, నేను వ్యవసాయం చేసిన అని చెప్తే 45 రోజుల నుంచి ఒక్క ఊరికన్నా ఒక్క మంత్రి వచ్చి లేకపోతే ముఖ్యమంత్రి వచ్చి ఏమైతున్నాయి, ఎన్ని వడ్లు వండినాయి, ఎన్ని కొన్నారు, మీ కష్టమైందని అడిగిన పాపాన పోలేదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ గత 3 రోజుల నుంచి మేము వస్తున్నాం, మీకు అండగా మీకు భరోసా ఇస్తామని చెప్తే భయపట్టి అధికార యంత్రాంగం కదిలింది. కాబట్టి మేము 3 రోజులు అనుకొని బయలుదేరినాం. మా అధ్యక్షుల వారి అనుమతితోటి చివరి గింజ కొనేదాకా అవసరం ఉంటే ఈ బస్సు యాత్రని ఇట్లే కొనసాగిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యులు రవీంద్ర గారు చెప్పినట్టుగా ఇంత దుర్మార్గమైన బాధ్యత లేని ప్రభుత్వాన్ని మేము ఎప్పుడు చూడలేదని చెప్పి ఎక్కడ పైన రైతులు శాపనార్థాలు పెడుతున్నారు. పంట నాటు వేసినప్పుడే, మక్కలు విత్తనాలు వేసినప్పుడే, సల్ఫర్ విత్తనాలు వేసినప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని లక్షల ఎకరాలలో వరి పంట వేసిండ్రు, ఎన్ని లక్షల ఎకరాల్లో మక్క పంట వేసిందని చెప్పి అసెస్మెంట్ ఉంటుంది, అంచనా ఉంటుంది. దాన్ని బట్టి ఇవాళ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కానీ, గన్నీ బ్యాగుల వ్యవస్థ కానీ, అదేవిధంగా గోడౌన్స్ వ్యవస్థ కానీ, హమాలీల వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా ముందే చూసుకుంటారు. నేను కూడా పనిచేసిన ఒక 5 సంవత్సరాల కాలం పాటు, కానీ ఎప్పుడు కూడా ఇంత చిల్లరగా ఇంత బాధ్యత లేకుండా చేసే సందర్భం లేదు. ఇవాళ మార్కెట్ యార్డ్లలోనే కాదు, ఐకేపీ సెంటర్లలో, అదేవిధంగా పిఎస్సిసి సెంటర్లలో 1 మంత్, నెల రోజులు, నెల 15 రోజులు కుప్పలు పోసుకున్నప్పటికీ కూడా మొక్కజొన్నలకు కానీ, సల్ఫర్కి కానీ, వడ్లకు కానీ ఇవాళ ఎక్కడ మోక్షం లేదు. ఎక్కడ పోయినా కూడా శాపనార్థాలు తప్ప ఇంకోట్లేదు. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి, మీరు పూర్తిగా విఫలమైంది కాబట్టి వర్షం వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి, జూన్ మంత్లో ఎంటర్ కాబోతున్నాం కాబట్టి వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి 6 కాలం కష్టపడి పండించిన పంట వాళ్ళ కళ్ళ ముందే నీళ్ల పాలైతే చూసి భరించలేరు. కాబట్టి రైతుల కళ్ళల్లో ఇవాళ నీళ్లు తిరుగుతున్నాయి. కాబట్టి తక్షణమే మీరు యుద్ధ ప్రాతిపదికమైన లారీలు పెట్టి, హమాలీలు పెట్టి, బస్తాలు తెచ్చి ట్రాన్స్పోర్ట్ వ్యవస్థతో మాట్లాడి ఇవి గోడౌన్లలో లేదా రైస్ మిల్లలో వెంటనే నింపుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక భారతీయ జనతా పార్టీ పక్షాన రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులందరూ కూడా రైతు గోసా బీజేపీ భరోసాని ఈ కార్యక్రమాన్ని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు అంశంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, మరి ఒకవైపు ముఖ్యమంత్రి 80% కొనుగోలు పూర్తయినాయని చెప్తున్నారంటే, మరి ఈ వారం రోజుల్లో ఈ కొనుగోలు కేంద్రాలని మూసేసే ఆలోచనలో ఉన్నట్టుగా స్పష్టమవుతా ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, ఏ లెక్కల ప్రకారం ఈరోజు 80%
కొనుగోలు పూర్తయిందని చెప్తున్నారో దానికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. ఎక్కడ చూస్తే అక్కడ మేము వస్తున్న సందర్భంగా రోడ్ల వెంట కిలోమీటర్ల కొద్ద మరి వరి ధాన్యం రోడ్ల మీద పోస్తున్నది, మొక్కజొన్నలు పోస్తున్నాయి. ఇక్కడ కూడా ఈ యార్డ్లో ఎక్కడ చూస్తే అక్కడ మరి మొక్కజొన్నలు కానీ మరి వరి కానీ కుప్పలు కుప్పలుగా ఇక్కడ పడున్నది. ఇప్పటి వరకు దీన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే మరి మేము వస్తున్నామని చెప్పి ఇప్పటికిప్పుడు రాత్రి 10 లారీలు పెట్టి సంచుల్లో మరి ధాన్యాన్ని నింపేసి ఈరోజు మరి పక్కన పెడుతున్నారంటే, మేము కదులుతేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కదులుతుందంటే, మేము వస్తేనే కొనుగోలు జరుగుతుందంటే మేము ప్రతి గ్రామానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి చివరి గింజ వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరకు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడుతుంది, రైతులకు అండగా నిలబడుతుంది, రైతులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని తెలియజేస్తా ఉన్నాను. వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు వారికి ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా, రైతు బంధు వేయకుండా, వారి గిట్టుబాటు ధర ఇవ్వకుండా, వారు చెప్పిన 10 పంటల కొనుగోలు చేయకుండా, కనీసం ఎప్పుడు ఈ ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా నీరు గార్చేటువంటి ప్రయత్నం చేస్తూ రైతు కళ్ళల్లో మన్ను కొట్టేటువంటి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అన్ని ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ మొత్తం కూడా ఇవాళ ఐకేపీ కానీ డీసీఎంఎస్ కానీ అలాగే డీసీబీ కానీ ప్యాక్ సెంటర్స్ అలాగే ఇవాళ ఉన్నటువంటి మార్కెట్ ద్వారా కానీ కొనుగోలు కేంద్రాలు చేస్తున్నారు. ఇది కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇది కొత్తగా ఈ ప్రభుత్వం కనుగొన్నది కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా రైతు కొనుగోలు కేంద్రాలు కామన్గా ఏప్రిల్ 1కే స్టార్ట్ కావాలి. కానీ ఈసారి ఏప్రిల్ 25 వరకు స్టార్ట్ చేయలేరు. ఇది ప్రభుత్వం అలసత్వం. 25 వరకు ఎందుకు చాలు కాలేదు అంటే వివిధ కారణాలు చెప్తారు. 1 నెల రోజుల నుంచి రైతులు ఇక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత మొదలైంది కొనుగోలు కేంద్రం నుంచి మెల్లిగా మొదలుపెట్టారు. కానీ వర్షాకాలం వస్తుంది. ఇప్పటికీ రాష్ట్రం మొత్తం మీద 1,41,00,000 మెట్రిక్ టన్నుల ఏదైతే ధాన్యం పండిందో ఆ ధాన్యంలో కనీసము ఇప్పటికి ఒక 70 లక్షల మెట్రిక్ టన్నులు కూడా ఇవాళ ప్రభుత్వము ఇవాళ పర్చేజ్ చేయలేదు. ఇవాళ మిగతా ఇంకా 70 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఇలాంటి సెంటర్లలో ఉండిపోయినాయి. ప్రభుత్వ నిర్లక్ష్యము, రైతుల పట్ల ఉన్నటువంటి వారి ఆలోచన విధానము ఇక్కడ తెలుపుతున్నది. కానీ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? 80% మేము లిఫ్ట్ చేసాము, 20% ఉంది అని అంటారు. ఇవాళ గజ్వెల్నే చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ జిల్లా సిద్దిపేట జిల్లా కన్నా ఎక్కడైనా సరే ప్రతి దగ్గర కూడా 50 నుంచి 55% వడ్లు ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఆయన అబద్ధము చెప్పడము అనేది ఎంతవరకు సబబు? ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుని ఉన్నప్పుడు, పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఇదే రైతుల విషయంలో చంద్రశేఖరరావు గారి మీద కొట్లాడుతూ మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండి గతంలో మీరు మాట్లాడిన మాటలను మర్చిపోయి ఇవాళ పోయినస ప్రభుత్వం కన్నా అధ్వాన పరిస్థితుల్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయంటే అది ఎంతవరకు సబబు అనేది ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆలోచించాలి. ఏదో ఒకటి ప్రభుత్వం ఉంది కదా, మేము ఏది మాట్లాడినా మీడియాలో వస్తుంది, మేము చెప్పింది ప్రజలు నమ్ముతారంటే రైతులు ఇవాళ 70% మంది అంటే జనాభాలో 70% మంది రైతులుగా ఉండి రూరల్ ఏరియాలలో పంటలు పండించేవారే. వారి విషయంలో తప్పుగా చెప్తుంటే కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి రైతులకు నిజాలు తెలుసు అనేది ముఖ్యమంత్రి గారు గమనించాలా. కాబట్టి జూన్ 5 నుంచి 10వ తారీఖు లోపల ఎట్టి పరిస్థితులలో మొత్తము ఇంకా మిగిలిన 70 లక్షల మెట్రిక్ టన్నుల మొత్తం ధాన్యాన్ని రైస్ మిల్లకు చేర్చాల్సిందే. మార్కెట్ ద్వారా ఏవైతే మొక్కజొన్నలు కొంటున్నారో గన్ని బ్యాగులు రైతులకు ఇవ్వకుండా అవి తెచ్చుకుంటే డబ్బులు ఇస్తామని చెప్పిన వాటిని తీసుకెళ్లి గోడౌన్లలో స్టోర్ చేసే కెపాసిటీ లేక వీరు ఇప్పటికీ కూడా అలాగే అలసత్వం పెట్టి మక్కలు కూడా రోడ్డు మీదనే ఉన్నాయి. కానీ రైతు ఇప్పుడు పోయి తిరిగి ఎక్కడైనా అమ్ముకుందామంటే వెళ్ళే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చే రేటు అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి ప్యాక్ సెంటర్లు, ఐకేబీ సెంటర్లు, డీసీఎంఎస్ సెంటర్లు ఇవన్నీ మార్కెట్ సెంటర్లు కూడా కమిషన్ బేస్ మీద ఇవాళ వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి డబ్బులు పంపడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది,
పంపుతుంది, పేమెంట్ కూడా అయినోళ్ళే అవుతున్నాయి. కానీ వీళ్ళు లిఫ్ట్ చేయలేకపోతున్నారు, వీటిని కొనుగోలు చేయలేకపోతున్నారు. దీని యాక్షన్ ప్లాన్లో విఫలమైనరు. కాబట్టి దీని బాధ్యత ముఖ్యమంత్రి గారు వహించాల్సిన అవసరం ఉంది. రెండో సమస్య, 10వ తారీఖు లోపల అకాల వర్షాలు పడ్డినా ఇవాళ పంట నానిన పంటను అది నల్లబడ్డా, అది మాయిశ్చర్ పెరిగిపోయినా, ఇవాళ ఎండిన ధాన్యము తిరిగి నానితే ప్రమాదకరమైన ఒక్క కిలో కూడా కట్ చేయకుండా తిరిగి రైస్ మిల్లకు పంపాల్సిన బాధ్యత ఈ జిల్లా కలెక్టర్లకు, జాయింట్ కలెక్టర్లకు, అడిషనల్ కలెక్టర్లకు ఈ ప్రభుత్వానికి ఉంది అనేది తెలియజేస్తున్నాం. కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఎక్స్పెక్టెడ్ క్రాప్ ఉంటుంది, ఈల్డింగ్ క్రాప్ ఎంత అనేది ఉంటుంది, అది వస్తే ఎన్ని సెంటర్లో పెట్టాలని ఉంటుంది, ఆ సెంటర్లకు ఎన్ని గన్ని బ్యాగులు ఇవ్వాలనేది ఉంటుంది. అవన్నీ లెక్కలు మర్చిపోయి అలసత్వం చేసి ఇవాళ నెల రోజులుగా పడిగాపులు బట్టి ఏప్రిల్ భద్రాచలం నుండి హనుమకొండ పోతున్న పరకాల డిపోకి సంబంధించిన ఆర్టీసీ డిపో బస్సు కండక్టర్ గుండెపోటుతో మృతి చెందాడు. అనిసిటిపల్లి బ్రిడ్జి వద్ద బస్సులో టికెట్ కొడుతున్న క్రమంలో కండక్టర్ బిరిల్లి శంకర్ కుప్పకూలాడు. ప్రయాణికులు అరుపులతో బస్సు ఆపిన డ్రైవర్ చికిత్స కోసం ప్రయాణికుల సహాయంతో అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే శంకర్ గుండెపోటుతో మరణించారని వైద్యులు నిర్ధారించారు. నా పేరు సాంబయ్య, పరకాల డిపో కండక్టర్ శంకరు. భద్రాచలం డ్యూటీ చేస్తుండగా భద్రాచలం పోయి వస్తుండగా కొత్తగూడెం క్రాస్ దాటిన తర్వాత అనిసిటిపల్లి మధ్యలో ఆయనకు వడదెబ్బతోటి మూర్చపోయి బస్సులో కూలిపోయినాడు. ఇంట్లో అంబులెన్స్ ఫోన్ చేయగానే 20 మినిట్స్లో అంబులెన్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్ తీసుకొచ్చినాక ఈసీజీ పెట్టి చూసినాక 5 నిమిషాలకు పానాలు పోయినాయని చెప్పినారు. ఖమ్మం జిల్లా పరిధిలోని సిద్దారం గ్రామ సమీపంలో భారీగా బాలాజీ బ్రాండ్ ఆయిల్ ప్యాకెట్లు, సీసాలు బయటపడటం కలకలం రేపుతోంది. బ్రిడ్జి కింద ఉన్న బాగులో సుమారు 1000 లీటర్లకు పైగా ఆయిల్ ను పారపోసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయిల్ ప్యాకెట్లు, సీసాలు చెదిరిపోయి కనిపించడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్పైరీ ముగిసిన ఆయిల్ ను అక్రమంగా పారేశారా లేదా ఎక్కడైనా తరలింపుల సమయంలో పట్టుపడతామేనన్న భయంతో వాగులో పడేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.